నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. అంటడము అన్న మాటకు అర్థము అభిషేకించడం, అనాయింటింగ్ అని. బైబిల్లో ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణాలు అభిషేకించడం, ప్రధాన యాజకుడిని అభిషేకించడం, రాజులను అభిషేకించడం, శిష్యులను అభిషేకించడం మనం చూస్తాం. అభిషేకించబడిన వస్తువులు, అభిషేకించబడిన మనుషులు దేవుని పని కోసం ప్రత్యేకించబడతారు. ఇశ్రాయేల్ దేశంలో కొన్ని ఫ్లైస్ అక్కడున్న గొర్రెల మీద వాలడం, వాటిని కొట్టడం, వాటి మీద గుడ్లు పెట్టడం ద్వారా ఆ గొర్రెలు ఆ పెయిన్కి వాటిని తలను తీసుకెళ్ళి బండకు కొట్టుకుని చనిపోయేవి. అయితే గొర్రెల కాపర్లు ఎప్పుడైతే వాటికి నూనె రాస్తారో ఆ ఫ్లైస్ ఆ షీప్ మీద వాలడం మానేసేవి. ఈ విషయం మనకి ఏం తెలియపరుస్తుందంటే అభిషేకం అనేది, అనాయింటింగ్ అనేది లోక ప్రభావం నుంచి మనల్ని కాపాడుతుందని. సమూయేలు గారి ద్వారా దావీదు అభిషేకించబడిన తర్వాత ఫిలిస్తీ దేశంలోనే బలవంతుడైన గొల్యాతును జయించాడు. అభిషేకం మన జీవితాల్లో మనకి జయాన్ని అనుగ్రహిస్తుంది. క్రీస్తు అన్న మాటకు అర్థము అభిషిక్తుడు అని. దేవుడు ఏ నూనెతో మనల్ని అభిషేకిస్తారు? బైబిల్లో రాయబడింది ఆనంద తైలముతో ఆయన మనల్ని అభిషేకిస్తారని. అంటే దేవుడు మనల్ని ఆనందంతో నింపుతారని. ఇదివరకు లోకంలో ఆనందించిన వారు, పాపంలో ఆనందించిన వారిని దేవుని వాక్యంలో, ప్రార్థనలో, దేవుని మందిరానికి రావడంలో, నీతిగా జీవించడంలో, దాంట్లో ఆనందించేవారిగా దేవుడు చేస్తాడని. మనం కీడు అనుభవించిన ఎండ్ల కొలది దేవుడు మనల్ని సంతోషపరుస్తారని. అంటే ఎక్కడైతే అవమానం పొందామో దేవుడు అక్కడే మనకు ఘనతనిస్తారు. ఎక్కడ పడిపోయామో దేవుడు అక్కడే మనల్ని నిలబెడతారు. మన కన్నీటిని దేవుడు తుడిచి మనకు సంతోషాన్ని ఇస్తారు. అన్నిటికంట గొప్ప సంతోషమైన రక్షణ ఆనందాన్ని దేవుడు మనకు దయచేస్తారు. దావీదు గారు ఇశ్రాయేలు పరిపాలించే మహారాజు. ఆయనకి రాజుగా అధికారము, ధనము, సైన్యము అన్నీ ఉన్నప్పటికీ ఆయన పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, రక్షణ ఆనందాన్ని నాకు మరలా దయచేయమని. రక్షణ ఆనందం అంత గొప్పది. దేవుడు మనల్ని పరిశుద్ధ తైలంతో అభిషేకిస్తారని. క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాల చేత నిత్యము కొనియాడబడుచున్న దేవుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన యొద్దకు వచ్చేవారిని దేవుడు పరిశుద్ధులుగా మారుస్తాడని. ఆయన దగ్గర మన పాపం ఒప్పుకున్నప్పుడు మన అపవిత్రతంతా దేవుడు తీసివేస్తాడు. దేవుడు మనల్ని క్రొత్త తైలముతో అభిషేకిస్తారని రాయబడింది. అంటే దేవుడు మనకి క్రొత్త మనస్సుని, నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని దేవుడు మనకి దయచేస్తారు.